పోసాని కృష్ణమురళికి సడన్ గా డిమాండ్ పెరిగిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై అంతో ఇంతో ఇమేజ్ సంపాదించుకున్న ఆ కామెడీ క్యారెక్టర్ ఇప్పుడు ఇంకో యాంగిల్లో ఫోకస్ అవుతున్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కాల్ షీట్ల కోసం వివిధ స్టేషన్ల పోలీసులు పీటీ వారెంట్లతో క్యూ కడుతున్నారు. పోసానిని ముందు మాకే అప్పగించాలని జైలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న పోసాని తర్వాత తనకు జ్ఞానోదయం అయ్యిందని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు. అయినా పోసాని పప్పులు ఉడకలేదు. అసలు పోసాని అంతలా కేసుల చట్టంలో ఇరుక్కుపోవడానికి కారణమేంటి? ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే టార్గెట్ అయ్యారా? సినీ ఇండస్ట్రీలో కామెడీ క్యారెక్టర్ ఇమేజ్ తో అంతో ఇంతో డిమాండ్ ఉన్న టైంలో వైసీపీలోకి వచ్చి అటు సినీ అవకాశాలు తగ్గిపోయి ఇటు పొలిటికల్ గా ఏం సాధించలేక సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గిపోయినా ఇప్పుడు ఆయనకు ఇంకో రకంగా డిమాండ్ పెరిగిపోతుంది. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇక ఆయనపై వస్తున్న ఫిర్యాదులకైతే లెక్కేలేదు. కేసులు నమోదైన పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పిటి వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు రాజంపేట జైలు అధికారులకు పిటి వారెంట్లు అందించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అల్లూరు జిల్లా అనంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పిటి వారెంట్లు అందించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి అని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానిని విచారించడానికి పల్నాడు జిల్లాకు షిఫ్ట్ చేశారు. విచారణ పూర్తయ్యాక పల్నాడు పోలీసులు పోసాన్ని మళ్లీ జాగ్రత్తగా రాజంపేట సబ్ జైల్లో అప్పగిస్తారు. అక్కడ పిటి వారెంట్లతో రెడీగా ఉన్న ఇతర స్టేషన్ల పోలీసులు ప్రయారిటీ ఆర్డర్లో మళ్లీ ఆయన్ని తమ జిల్లాలకు తీసుకెళ్తారు. వరుసగా పిటి వారెంట్లతో వస్తున్న పోలీసులతో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరుపుతూ అందుకు సంబంధించిన నిబంధనలు పరిశీలిస్తూ సతమతమవుతున్నారంట. ఈ వ్యవహారమంతా చూస్తూ మొత్తానికి పోసానికి ఇప్పుడిలా డిమాండ్ పెరిగిపోతుందన్న సెటైర్లు తెగ వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఏ రేంజ్లో చెలరేగిపోయారో వేరే చెప్పనక్కర్లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో పాపులర్ అయిన పోసాని పాలిటిక్స్ లో డైరెక్టర్ గా బూత్ ప్రయోగాలతో అసహ్యకరమైన ట్రెండ్ కు తెరలేపారు. తన నోటి దూకుడుతో పవన్, ఆయన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనకు కూడా పిల్లాం బిడ్డలు ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లు జుగుప్సాకరమైన భాషతో పవన్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆఖరికి రాజకీయాల నుంచి రిటైర్ అయి పద్ధతిగా తన సినిమాలు తాను చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిని కూడా పోసాని వదిలిపెట్టలేదు. పీఆర్పీతో వ్యాపారం చేశారని, కాపులకు వెన్నుపోటు పొడిచారని అవాకులు చెవాకులు పేలారు. వైసీపీ అధికారంలో ఉండడంతో అప్పట్లో జనసైనికులు పోసానిపై ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేన నాయకుడు మళ్లీ ఫిర్యాదు చేయడంతో కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలోని హైదరాబాద్ కు వెళ్లి పోసానిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. వైసీపీ గద్దె దిగాక కూడా కొంతకాలం పోసాని తన నోటికి పని చెప్తూనే వచ్చారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ముఖ్యమంత్రిపై తన స్టైల్లో నోరు పారేసుకున్నారు. ఇంత జరిగాక 2 నెలల క్రితం మీడియా ముందుకొచ్చి తనకు జ్ఞానోదయమైందని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని, ఇకపై తనకు రాజకీయాలకు సంబంధం లేదని ప్రకటించి సెంటిమెంట్ పండించాలని చూశారు. టీడీపీ జనసేన నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు పోసాని క్షమాపణలు కూడా కోరారు. మంత్రి నారా లోకేష్ కి తన పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని, పార్టీలోకి కూడా ఆహ్వానించారనే విషయాన్ని పోసాని గతంలోనే వెల్లడించారు. ఆ క్రమంలోనే పోసాని క్షమాపణలు కోరడంతో ఆయన ఆరోగ్యరీత్యా కేసుల విషయంలో నారా లోకేష్ వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఓవర్ నైట్ పోసాని ఏపీ పోలీసులకు బుక్ అయ్యారు. ఈ సడన్ ట్విస్ట్ వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలే కారణమంట. తన తల్లి, ఫ్యామిలీ మెంబర్స్ పై పోసాని కామెంట్స్ చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ ఆయన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారంట. దానికి తగ్గట్లే పోసానిపై జనసైనికులు వరుసగా కేసులు పెట్టారు. ఇక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన కామెంట్స్ ను అటాచ్ చేస్తూ జనసైనికులు పోసానిపై కంప్లైంట్లు గుప్పిస్తున్నారు. పోసానిని అరెస్టు చేసిన కడప జిల్లా ఓబులవారిపల్లి పిఎస్ లో నమోదైన కేసు కావచ్చు, పిటి వారెంట్ తో నరసరావుపేట పోలీసులు ఆయన్ని విచారణకు తీసుకెళ్లిన కేసు పవన్ పై పోసాని చేసిన కామెంట్స్ కు సంబంధించినవే కావడం గమనార్హం.
ఎవరైనా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే జైలుకెళ్లక తప్పదని జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించడం పవన్ పట్టుదలకు నిదర్శనంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడని ఆయన పరోక్షంగా పోసాని విషయాన్ని గుర్తుకు చేశారు. నాదెండ్ల పవన్ పై ఎవరైనా ఏమైనా మాట్లాడితే పోసానికి పట్టిన గతే పడుతుందని ఇండైరెక్ట్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భవిష్యత్తు చెప్పేశారు. నాదెండ్ల హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయి మీరు ఎక్కడుంటారో మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజుకి వదిలేస్తున్నా కూడా ఇది సహజమేలే అని మామూలేలే అనుకుంటున్నారు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర మహిళలు. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుందాం. ఏ సందర్భంలో అయినా సరే మన నాయకుడిని అగౌరవపరిచినప్పుడు, మన పార్టీని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా నిలబడాలి. మొత్తం మీద పోసాని కేసుల చక్రబంధంలో చిక్కుకుపోయారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లు జగన్ మెప్పు కోసం బూతు పురాణాలు వినిపించిన పోసానికి తగిన శాస్తే జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిక పిటి వారెంట్ల ఎఫెక్టుతో పోసాని ఇంకెన్ని జిల్లాల పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.